మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఫక్రుద్దీన్‌కి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను బంగారం గురించి. బంగారం ధరలు ఎవరు ఊహించిన విధంగా భారీగా వెళ్ళిపోయినా దీనికంతా కారణం పెట్రోల్ పంప్ అలియాస్ డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాల వల్లే. అందరూ బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఆరంభించడంతో ధర ఎవరు ఊహించిన విధంగా కేవలం 3 నెలల కాలంలో దరిదాపు రెట్టింపు అయ్యింది. గతంలో భూమి ధరలు పెరుగుతాయని చెప్పి బంగారాన్ని తాకట్టు పెట్టు లేదా బంగారాన్ని అమ్మేసి భూములకు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ బంగారు పోయి ఉంటుంది. అది ఎక్కడో 1 గ్రాము 2 గ్రాములు ఎక్కడ ప్రతి ఇంట్లో కూడా అది జరిగి ఉంటుంది. ఆ పోగొట్టుకున్నప్పుడు ఎవరికి బాధ తెలియదు. ఇప్పుడు ఈ ధరలు చూసి అందరూ అయ్యో బంగారు కొని పెట్టి ఉంటే బాగుండేది, వెండి తీసి ఉంటే బాగుండేది అని. మొత్తం మీద అయితే వెండి బంగారు ఆల్ టైమ్ హిట్ కాడి వెళ్ళిపోయింది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇండియన్ అగ్రికల్చర్ గారు, నీ నటన వల్ల మళ్ళీ అన్నను గుర్తుకు తీసుకొచ్చావున్న థ్యాంక్ యూ బ్రో. విశ్వనాథ్ గారు, హాయ్ బ్రో, టమోటా ఎప్పుడు నాటొచ్చా? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానన్నా, వాతావరణం అనుకూలించాలి, నేతలు సహకరించాలి. మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు, కాకపోతే సీజన్ కావాలంటే కాస్త ఆలస్యంగా. సీజన్ లక్ష్యం అనుకుంటే మార్చి ఎండింగ్ ఏప్రిల్ నెల. మదనపల్లిలో చిన్న క్రేట్లు అన్నారే, ఏమైంది? మొలక పద్మనాభ రెడ్డి గారు అంగలి నుంచి. మార్చికి వాయిదా పెట్టారు పద్దు, చూడాలి. జనవరి 26 టైం పెట్టారు. ఇప్పుడు మండి వాళ్ళందరూ ఒక్కసారిగా అంత పెట్టుబడి పెట్టి టికెట్లు తేవాలంటే ఇబ్బంది కాబట్టి మార్చి వరకు సమయం అడిగారు. చూడాలి ఏం జరుగుతుంది. నాగేంద్ర గారు, అనంతపురంలో మావి 240 రూపాయలు 15 కేజీల బాక్సు. ధన్యవాదాలు సోదర. అనంతపురంలో మీ టమోటాల యొక్క ధర తెలియజేసినందుకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జఫార్ గారు, అన్నా నెక్స్ట్ మంత్ రేట్స్ ఎలా ఉంటాయన్నా? ఇంకేముందన్నా, కేవలం 5 రోజుల సమయం, చూద్దాం. హాయ్ అన్న, హాయ్, హవారి అన్న. ఇదంతా పాలెరు జఫార్ గారే. నేను బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మధురెడ్డి గారు, ఈ నెల ఆఖరి వరకు రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ ఫుల్ డౌన్ 100 రూపాయలు పక్క. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పలేము. ఈ నెలకి ఏముందని ఇంకా ఆ రోజుల్లోనే ధర మరింత కదదు నేనైతే అనుకోవడం లేదు. బట్ ఇదే స్థాయిలో దిగుమతి వస్తే మాత్రం ధరలు ఏమాత్రం తగ్గవు. దీన్ని మించి పెరిగితే కాస్త తగ్గవచ్చు, లేదా దీనికంటే ఈ స్టాక్ కంటే తక్కువైతే ధర పెరగవచ్చు. కానీ మీరు అన్నట్లుగా ఒక్కసారిగా రానున్న రోజుల్లో ధర ఇంతగా డౌన్ అవుతుందని నో ఎక్స్పెక్టేషన్. ఫైనల్ రేట్ చెప్పండి. కృష్ణానాయక్ గారు, చెప్పాను కదన్నా 5.20 అని చెప్పి మదనపల్లి మార్కెట్ది. హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ 2 months టమోటా నాటాలే అన్న. నాటండి నాగార్జున గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, అన్న సీజనే టార్గెట్గా చాలామంది రైతులు వెయిటింగ్. అందులోనూ ఇతర పంటలు పెట్టేవాళ్ళు ఆ పంటలను తగ్గించుకుని టమోటా సీజన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్లాంటేషన్ తగ్గదు, కానీ ప్రకృతి టమోటాకి అనుకూలిస్తే ఈసారి కూడా పెద్దగా రేట్లు ఉండకపోవచ్చు. ప్రకృతి అనుకూలించక తోటలకు వైరస్ లాంటివి వస్తే రేట్లు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి టమోటా విషయంలో చాలామంది తగ్గేది లేదంటున్నారు. 6,000 రేట్లు ఇంత పని చేసింది. ఏదో 1,500 2,000 పోయింటే ఈ పరిస్థితి ఉండిండేది కాదు. ఎవరి పని వాళ్ళు చేసుండేవాళ్ళు, నలుగుతూ ఉండేది. ముని గారు, 100 నుంచి 250 లేదా డౌన్ కావచ్చు. మీ నెంబర్ సెండ్ చెయ్యన్నా అని నాగముని గారు. ఎవరైనా తిరిగి బహుశా ఆయన నా నెంబర్ అయితే ప్రతి వీడియో చివరిలో ఉంటుందా చూడండి. ఇక సుధాకర్ గారు, అన్నా నేను కూడా మొలకల చెరువు కదిరి పరిసర ప్రాంతాల్లో నా పని నిమిత్తం తిరిగాను. టమోటా శాంపుల్ తోటలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ చిగురు తోటలు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. మరి రేట్స్ ఎలా ఉంటాయి? మీరన్నట్టుగా తోటలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గే అవకాశం ఉంటే ఖచ్చితంగా రేటు ఉండే అవకాశం ఉందన్న.
దీనికి ఓబడి గారు రిప్లై ఇచ్చారు, మీ ప్రకారం చూసుకున్న ఫిబ్రవరిలో రేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇదే విషయం సుధాకర్ గారు. ఇక గురవయ్య గారు, రామకృష్ణ అన్న ఏం సయ్యదన్నకు బంధువు కాదు, కాకపోతే రైతుల పక్షాన మాట్లాడేందుకు రైతు సంతోషి ధరలు వస్తాయని చెప్పడం వల్ల మంచిదే కదా. రామకృష్ణ గారికి థ్యాంక్ యూ రిప్లై ఇచ్చారు. ఇక ఓబిరెడ్డి గారు, ధరలు పెరుగుతాయంటే ఆకాశానికి ఎత్తడం, సంక్రాంతి డౌన్ అని చెబితే పాతాన్ని తొక్కడం, కావున దీన్ని బట్టి రైతులు ఆనందంగా ఉండాలంటే రేట్స్ పెరుగుతాయి అని చెబుతూనే ఉండాలి. ఇక గురవే గారు, ఫిబ్రవరిలో ధరలుగైనా పెరిగితే అదృష్టమే. రామకృష్ణ అన్న చెప్పే జరగాలని కోరుకుంటున్నా. మైదుకూరులో కాయలైతే తగ్గుముఖం పడుతున్నాయి. మైదుకూరు కాయల్లో క్వాలిటీ లేవు. మార్కెట్లో కొద్దిగా పానం వచ్చింది. రామకృష్ణ అన్న మనలాంటి రైతే, కాకపోతే ఆయన చెప్పే జరగాలని కోరుకుందాం. దీనికి రామకృష్ణ రిప్లై ఇచ్చారు. అనంతపురం జిల్లాలో సరుకు తగ్గుతుందన్న అంత లెక్క సరుకు తగ్గుతుంది, రేట్లు పెరుగుతాయి. దీనికి భారతి గారు, అన్న మీరు ఎక్కడ ఉంటారన్న. అమ్మ ఆయన వచ్చి రామకృష్ణ గారిది వచ్చి అనంతపురం ఉమ్మడి జిల్లా కూడేరు కాదు, ఇంకోరేరు గ్రామమైనది. బోయ అశోక్ గారు, అన్న కర్ణాటకలో ఉండే హాస్పిటల్లో డ్యామ్ ఉగాది వరకు కాలువలకి నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు డ్యామ్ గేట్స్ ప్రాబ్లం వలన గేట్స్ కట్టడానికి కాలువలు క్లోజ్ చేశారు. ఈ నీళ్లు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు నీరు వచ్చేవి. వాటర్ ప్రాబ్లం ఉండవచ్చు, తోటలు జాగ్రత్తగా చూసుకోండి. ఓబిడి గారు, నిజమే అన్నలు ఒక రైతులు చెప్పినట్టు ఆర్కే మీద కన్న ప్రేమ, మనందరి మీద సవితి ప్రేమ చూపిస్తున్నట్టు నాకు కూడా అనుమానమే బ్రో. లేకపోతే ఆర్కే కామెంట్స్ ఏమో పాజిటివ్గా అదే జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. మన కామెంట్స్కి ఏమో నెగిటివ్గా అలా ఎలా జరుగుతుంది అంటాడు. ఇదేమి విడ్డూరం సైదన్న గారు. ఇలాగే కొనసాగితే మీ మీద ధర్నా చేస్తాం, తస్మాత్ జాగ్రత్త భయ్యా. బోబిడి గారి కామెంట్ కొనసాగింది. ఇది సినిమా మధ్యలో ఒక జోక్ కామెంట్గా లైట్గా తీసుకుంటున్నా. ఓకే రెడ్డి గారు. ఇంకా కురుబ అశోక్ గౌడ్ గారు అయితే అలా ఏం లేదు బ్రో, ఆర్కే గారు స్పెషలిస్ట్ నా నమ్మకం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక వెంకీ గారు, రామకృష్ణ గారు ఎవరైనా అడిగితే మాత్రమే ఆయన ఆలోచన చెబుతున్నారు. నచ్చిన వారు ఎందుకు అలా రియాక్ట్ అవుతారు? మీ వల్ల అయితే మీరు ఎనాలిసిస్ చేయండి. 70 నుంచి 100 రోజులు. అన్నా ఫిబ్రవరిలో 500 నుండి 800, బిగ్ బాక్స్, స్మాల్ బాక్స్ 300 నుంచి 500. మంజుల గారు, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత అన్నదాత సుఖీ భవ.